हरिः ओं श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय अथ दण्डवर्गः దండము అంటే శిక్షించుట అని అర్థం. రాజుగారు నేరస్తులకు వేసే శిక్షలకు దండము అని పేరు. ఇన్ జనరల్ దండశబ్దానికి ఇతరులను హింసించుట అనే అర్థం వస్తుంది. దండించుట, హింసించుట. చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో టీచర్లు పిల్లల్ని అల్లరి చేస్తే దండించేవారు. అలాగనమాట. హింసించుట అనే అర్థం జనరల్ సెన్స్లో వస్తుంది. రాజుగారు వేసే దండనకు తప్పేమీ కాదు. అలాగే పెద్దలు చిన్నపిల్లలకి ఏదైనా శిక్ష వేస్తే అది కూడా తప్పు కాదు, ఒక మోతాదులో ఉన్నట్లయితే. బట్ అదర్వైజ్ ఇతరులను హింసించుట చాలా తప్పు. అసలు మన భగవద్గీతలో భక్త లక్షణాలలో మొట్టమొదటి లక్షణం అద్వేష్ట సర్వభూతానాం అని. సకల ప్రాణుల ఎడల ద్వేషం లేకుండా. అక్కడ సకల ప్రాణులు అన్నదానికి శంకరులు ఏమని రాశారంటే, తనను నిందించిన వాడి అని ఎడల తనను తాడనమన్నారు. తనను కొట్టినా లేక తన్నిన వాని ఎడల కూడా ద్వేషము లేకుండుట అని అంటారు. ఆ ద్వేషము లేకుండుట మాత్రమే కాదండి, మైత్ర కరుణ ఏవచ అని ఆ విధంగా చెప్పుకొస్తారు. తర్వాత నేను ఇలాగ కంపేర్ చేయటం నాకు ఇదో అలవాటు. మీకు పురాణ వాంగ్మయం చూసుకున్నట్లయితే మంచి మంచి కథలు ఉన్నాయి. శిబి చక్రవర్తి కథ, అది మనిషిలో అహింస, త్యాగము, ఇటువంటి చక్కని వాల్యూస్కి మంచి ట్రెమెండస్లీ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సత్య హరిశ్చంద్రుని కథ, ఇలాంటి కథలు, రాముని కథ, ధర్మరాజు గారి కథ, ఇలాంటి కథలు ఆ రకంగా ఉండేది. పురాణ వాంగ్మయంలో కూడా మీకు అటువంటి చాలా అద్భుతమైన గాథలు కనపడేవి. నలదమయంతుల కథ, లేకపోతే సతీ సావిత్రి యొక్క గాథ. ఆమె తన పాతివ్రత్యాన్ని ఎంత గొప్పగా మెయింటైన్ చేసుకున్నది, మహారాజు కుమార్తె అయ్యుండి కూడా. ఇన్స్పైరింగ్గా ఉంటాయి కథలు. ఈ ఇన్స్పైరింగ్ కథలన్నీ వెనక్కిపోయాయండి పురాణ వాంగ్మయంలో. పోయి విఠలాచార్య సినిమా టైప్ కథలు ప్రారంభమయ్యాయి. విఠలాచార్య సినిమాలో మీకు ఇన్స్పైరింగ్ ఏముంటుంది? ఇన్స్పైరింగ్ ఏముండదు. ఊరికే కథలు ఉంటాయి, మహిమలు ఉంటాయి. రాక్షసుడు ఒకడు ఉంటాడు, ఈ హీరో వెళ్ళి వాడిని చంపొస్తాడు, అలా అమ్మాయితో కలిసి డ్యాన్సులు చేస్తాడు, ఇదే ఉంటుంది. తర్వాత ఈ స్థల పురాణములు ఉన్నాయి. స్థల పురాణంలో మీకు ఇన్స్పిరేషనే ఉండదు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, అవతరించాడు, వీడేమో పాలు తీసుకెళ్ళి ఇచ్చాడు, వాడేమో భోజనం పెట్టాడు, ఆ తర్వాత ఎవడో దేవాలయం కట్టాడు, తర్వాత పెళ్ళికి డబ్బులు కావాల్సి వస్తే కుబేరుడు ఇచ్చాడు. ఇలాగ దీంట్లో ఓ ఋషి ఉన్నాడు, ఆ ఋషి పూజ చేశాడు, అధ్యత గొప్పవాడయ్యాడు, ఇంకో ఋషి పూజ చేయలేదు, శప్యం పొందాడు. వీటిల్లో ఇన్స్పిరేషన్ ఏముంటుందండి? దెర్ ఈజ్ నో ఇన్స్పిరేషన్. అలాంటి కథలు బాగా ప్రచారంలోకి వచ్చేసాయి. ఈ ఇన్స్పిరేషన్ కథలు, మా చిన్నప్పటి కథలు, అవి వెనకబడి ఇలాంటివి బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ మధ్యన బాహుబలి అంటూ ఏదో అలా వచ్చింది. అలాగంటి దాంట్లో మీకు ఊరికే ఒక గంభీరమైనటువంటి గాథను ట్విస్ట్స్ అండ్ టర్న్స్ పెట్టి ఇంట్రెస్టింగ్గా తయారు చేసి థ్రిల్, సస్పెన్స్ పెట్టేదిగా ఉంటుందే తప్ప మిమ్మల్ని ఒక సన్మార్గము వైపుకి ఇన్స్పైర్ చేసేదిగా ఏముంటుంది? వాట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ? వాటిల్లో సారమే ఉంటుంది. వెరీ సాడ్ దట్ సమ్ వండర్ఫుల్ నైస్ స్టోరీస్, మంచి స్ఫూర్తినిచ్చేటువంటి గాథలని మనం అవి వాటిని పోగొట్టుకుని పిచ్చి పిచ్చి కథలు, అర్థం లేని కథలు. ఏదో దత్తాత్రేయుడని, ఆ దత్తాత్రేయుడు వెళ్ళిపోతుంటే కుక్కలు వెళ్ళాయని, కుక్కల రూపంగా మహర్షులే వచ్చారని, ఇలాంటివేమో. ఆయన చెట్టు కింద కూర్చున్నాడని, ఆ చెట్టు మీద దెయ్యమేమో ఏదో అయిపోయిందని, అప్పుడు భక్తులు వచ్చే దేవాలయం కట్టాడని, సంథింగ్ లైక్ దాట్. ఐ డోంట్ నో. కాబట్టి మనం మళ్ళీ ఆ స్టోరీస్ని మనం తిరిగి పొంది వాటిల్లో ఉండేటువంటి స్ఫూర్తిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ దండము అనే టాపిక్ మీద ఎన్నెన్నో గాథలు, మంచి మంచి గాథలు మనకి మన వాంగ్మయంలో, ప్రాచీన వాంగ్మయంలో కనపడతాయి. త్రస్యంతి దండతః సర్వే మృత్యోః సర్వోపి బిభ్యతి సర్వేపి బిభ్యతి ఆత్మానముపమాం కృత్వా నైవ హన్యాన్న ఘాతయేత్. తాను కొట్టకూడదు, ఇతరుల చేత కొట్టించకూడదు. అంటే రౌడీలకో ఎవరికో పైసలు ఇచ్చి వాడిని కొట్టిరారా అని అలా చేయకూడదు. ఘాతయేత్. లేదా ఎవడికో ఇన్స్పిరేషన్ ఇవ్వటం, ఎవడికో ప్రోత్సాహం చేయటం, నువ్వు వెళ్ళి వాడిని తన్నిరా, నీకెందుకు, నేను ఉన్నానుగా, నీ సంగతి నీకు నేను సపోర్ట్ చేస్తాను అని వాడికి మోరల్ స్ట్రెంగ్త్ కలిగించి వాడికి ధైర్యం చెప్పి పంపించి ఇతరులను కొట్టించటం, ఇక ఈ రకంగా చేయవద్దు. మరి ఇతరుడు దుష్టుడయ్యాడనుకో, అప్పుడు కూడా ఇలాంటిదేమీ చేయవద్దు. అన్ని సందర్భాలలో నిన్ను దృష్టాంతంగా పెట్టుకో. అదే పని ఇతరులు నీకు చేసినట్లయితే నీకు నచ్చుబాటు అవుతుందా? అది అవ్వదు. అదే పని ఇతరులు నీ ఎడల ఆచరించినట్లయితే నీకు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. నీకు దుఃఖం కలుగుతుంది కదా, నీకు మనస్సుకి ఖేదము కలుగుతుంది కదా. వాడికి నా యందు ఎంతటి ద్వేషమో అనే ఖేదము నీకు కలుగుతుంది కదా. వాడు ఒకవేళ ఫిజికల్గా హింస పెట్టినట్లయితే శరీరానికి చాలా నొప్పి కలుగుతుంది. వాడు ఆర్థికంగా దెబ్బతీసినట్లయితే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. మనకి ఇష్టం ఉంటుందా? అదంతాను ఇష్టం ఉండదు. మనం ఎలాగో వాడు అలాగే. ఇప్పుడు నాకు వేసిన కురుపు ఎంత నొప్పియో ఈ ఊళ్ళో ఎవళ్ళకి కురుపు వేసినా అంత నొప్పి ఉంటుంది. అంతే తప్ప నాకు వేసిన కురుపుకి నొప్పి ఉంటుంది, ఇతరుల కురుపులకి నొప్పి ఉండదు అనే మాట ఉండదు. కాబట్టి తనను తానే ఉపమానంగా, పోలికగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సుఖం వా యదివా దుఃఖం అని 6వ అధ్యాయంలో భగవద్గీతలో ఆత్మౌపమ్యేన సర్వత్ర సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమతః అని ఇక్కడే కనపడుతోంది. సమం పశ్యతి యోర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమతః. అది పరమయోగి అన్నారు. ఓ మహాత్ముడు చెప్పాడు, యోగులు అనేక రకాలు ఉన్నారు, కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు అని. కానీ వీళ్ళందరినీ తలదన్నిని వాడు ఒకడు పరమయోగి అని ఒకడు ఉన్నాడు. పరమ అంటే సర్వోత్కృష్టమైన యోగి కదా. మరి ఈ యోగులందరికంటే పైవాడు వాడు. వాడి యోగం ఏమిటంటే సుఖము కానీ దుఃఖము కానీ ఆత్మౌపమ్యముతో చూసుకుంటాడు, తనతో పోల్చి చూసుకుంటాడు. ఎదుటివాడికి సుఖం కానీ దుఃఖం కానీ తనతో పోల్చి చూసుకుంటాడు. ఇప్పుడు ఎండలో మీరు మంచినీళ్ళు తాగుతున్నారనుకోండి, ఎవడో వచ్చి అయ్యా నాకు దాహం వేస్తుంది అన్నాడు అనుకోండి, అవతలకి అన్నాడంటే వాడు తనతో పోల్చి చూసుకోవడం ఎరుగడు అన్నమాట. తనతో పోల్చి చూసుకుంటే ఎండ కాస్తుంది, నాకు ఎలాగే దాహం వేస్తుందో వాడికి కూడా అలాగే దాహం వేస్తుంది. దాహానికి మంచినీరు త్రాగినట్లయితే నాకే విధంగా సంతోషం కలుగుతుందో, ఒక తృప్తి కలుగుతుందో వాడికి కూడా అదే విధంగా తృప్తి కలుగుతుంది. కాబట్టి వాడు మంచివాడని చెడ్డవాడని ఇంక ఈ జడ్జిమెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి వాడికి మంచినీళ్ళు ఇచ్చుట. అదే వాడు ఏ కులం వాడు, ఇంకో కులం వాడికి మంచినీళ్ళు ఇస్తే వాడు మళ్ళీ ఆ గ్లాసు మనం ముట్టుకోకూడదా? వాడు తాగిన గ్లాసుని మనం త్రాగచ్చా? అలా ఎందుకు తాగుతారు? దాన్ని కడుక్కుని తాగుతారు. వాడు తాగిన గ్లాసులో తాగేస్తారా ఏమి? ఎవడి గ్లాసులోనే వాడు కడుక్కుని తాగుతాడు. ఇప్పుడు నేను ఇవాళ పొద్దున్న తిన్న కంచంలో మళ్ళీ ఇప్పుడు తినేస్తాను నేను కలుపుకోను మధ్యలోను. ఏమన్నమాటది? ఇటువంటి భావజాలము ఇది ఎలా ప్రవేశించింది ఆ సమాజంలో అన్నది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనతో పోలిక పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హింస, అసలు ద్వేషమనే భావన మనస్సులో ఉండనే రాదు. ద్వేష జ్వలనాకారశ్చిత్తవృత్తి విశేష అని ఒక మహాత్ముడు అన్నారు. అది మనస్సులో ఉండే ఒకానొక ఒకానొక చిత్తవృత్తి విశేష అంటే ఒక విశిష్టమైన మైండ్ యొక్క మూమెంట్. వృత్తి అంటే మూమెంట్, వన్ వెరీ పర్టికులర్ కైండ్ ఆఫ్ మూమెంట్. అది ఆ మూమెంట్ ఏమిటంటే ద్వేషము. అది ఏ రూపంగా అనుభవానికి వస్తుందంటే మంట రూపంగా అనుభవానికి వస్తుంది. హార్ట్ బర్న్, నాట్ ఫిజికల్ హార్ట్ బర్న్,
సైకలాజికల్ హార్ట్ బర్న్ అంటే మీ మనస్సులో మీకు కుత 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 ఉడికిపోతున్నట్టు ఉంటుంది. ఫీల్ వెరీ వెరీ అన్హ్యాపీ అండ్ వెరీ అన్కంఫర్టబుల్. వాడికి హాని కలిగేటంత వరకు మీకు విశ్రాంతి ఉండదు, మీరు నిద్ర పట్టదు, మీకు తిండి సహించదు, అలా అయిపోతుంది. వాడిని దెబ్బ కొట్టేస్తే అప్పటికి కానీ వీడి మనస్సు కుదుటపడదు. అటువంటి ఒకానొక మూమెంట్కి, ఆ మైండ్ యొక్క మూమెంట్కి ద్వేషము అని పేరు. ద్వేషము అది ద్వివిషము, అలా వచ్చింది అది. ఇట్ ఈజ్ ద డబుల్ పాయిజన్. అది ఏ హృదయంలో ద్వేషం ఉన్నదో ఆ హృదయాన్ని అది పాయిజన్ చేసి అది సర్వనాశనం చేస్తుంది. ఇట్ ఈజ్ లైక్ కంటైనింగ్ యాసిడ్ ఇన్ ఎ వెస్సెల్. మెటాలిక్ వెస్సెల్లో యాసిడ్ పెడితే ఏమవుతుంది, క్రమంగా అది కరోడైపోయి చిల్లులు పడిపోతుంది. అదేవిధంగా హృదయం అనేటువంటి పాత్ర యందు ద్వేషము అనేటువంటి యాసిడ్ని కలిగి ఉన్నట్లయితే అది బర్నింగ్ సెన్సేషన్ కలుగుతుంది. ఫిజికల్ కాదు, సైకలాజికల్. సో దిస్ ఈజ్ కాల్డ్ హార్ట్ బర్న్. ఈ హార్ట్ బర్న్ అనే మాట మెడికల్ పీపుల్ వాడతారు, అది ఫిజికల్. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వచ్చే ఇక్కడ నొప్పిగా. కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. కాబట్టి అసలు దీనికి బుద్ధిస్ట్ లిటరేచర్లోనే ఓ దృష్టాంతం చెప్పారు. బుద్ధిస్ట్ ఆర్ జైనిస్ట్ ఆర్ బోత్. ఒకడు తన శత్రువు కేసు చూస్తున్నాడు. అంటే సడన్గా అనుకోకుండా శత్రువు ఎదురకుండా కనపడ్డాడు. ఆ శత్రువుని హింస చేసినట్లయితే వాడికి ద్వేషం కొంత తగ్గుతుంది కదా. చూశాడు, చుట్టూ చూశాడు, వీడిని దెబ్బతీయడానికి ఏమిటి ఉపాయమా అని. పక్కన భగభగ మండే బర్నింగ్ కోల్స్, మండే బొగ్గులు కనపడ్డాయి. వీడి మీద కనుక ఈ మంట పడేస్తే వాడు అంటుకుపోయి బట్టలు కాలిపోయి వాడు హింస పొందుతాడు. అప్పుడు నా మనస్సుకి అద్వేషం కొంత తీరుతుంది అనేటువంటి ఆలోచన వాడికి వెంటనే ఇన్స్టెంట్గా కలిగి చేతుల నిండా ఆ మండే బొగ్గుల్ని తీసుకున్నాడు. వాడి మీద విసిరే ప్రయత్నం. అప్పుడు వాడు గమనించాడు, ఓహో వీడు మనల్ని ద్వేషించేవాడు కదా అని గమనించి వాడు 4 అడుగులు వెనక్కి వేశాడు. ముందుకు వస్తున్నవాడు 4 అడుగులు వెనక్కి వేశాడు. వీడు చేతిలో ఎక్కువసేపు పెట్టుకోలేడు కదా. వీడు ఆవేశంలో ఈ నిప్పుల్ని వాడి మీద విసిరాడు. వాడు అప్పటికే 4 అడుగులు వెనక్కి వేసి ఒక్క నిప్పు ముక్క కూడా తన మీద పడకుండా తనని తాను రక్షించుకుని దూరం నుంచి చూస్తున్నాడు. వీడి చేయి అంతా కూడా కాలిపోయి వీడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇది దృష్టాంతం. కాబట్టి ఇతరులను హింస చేద్దామనుకున్నవాడు ఆ బూమ్రాంగ్ మెకానిజంలో తనను తానే హింసించుకున్నవాడు అవుతాడు. కాబట్టి తనను తాను హింసించుకుంటా అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా. నన్ను నేను హింసించుకుంటూ నాకు ఇష్టం ఉంటుందా, ఉండదు కదా. ఇతరులను హింసించుట కూడా తనను తాను హింసించుకొనుట వంటిదే, నో డిఫరెంట్. ఇంకో మాట ఉన్నది, ఓ మహాత్ములు అన్నారు, ఇతరులను వంచుట అంటే మోసము చేయుట అలాంటిదేమి ఉండదు, తనను తాను వంచుకొనుటయే ఉంటుంది ఈ సృష్టిలో అని చెప్పారు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఇతరులను మోసం చేసినాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడు ఇతరులను ఏం మోసం చేయలేదు, తనను తానే మోసం చేసుకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల విషయంలో ఇటువంటి ద్వేషమునకు మనము తావును ఈయరాదు. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. ఓకే, ఆయన అంటాడు హింస అంటే అందరికీ భయమే. నాకు భయం ఉంటుందా ఉండదా? హింస వల్ల భయం ఉంటుంది, అలాగే అందరూ భయపడతారు. నాకు భయం ఎలాగో ఇతరులకు కూడా భయం అలాగే. నాకు మృత్యు అంటే భయము, ఇతరులకు కూడా మృత్యు అంటే భయమే. కాబట్టి ఇతరులను చంపరాదు, కొట్టరాదు, చంపించరాదు, కొట్టించరాదు. ఓకే, త్రస్యంతి దండతః సర్వే మృత్యోః సర్వే అపి బిభ్యతి ఆత్మానం ఉపమాం కృత్వా నైవ హన్యాత్ నా ఘాతయేత్.
దండతః హింస వలన సర్వే అందరూ త్రస్యంతి భయపడెదరు. మృత్యోహ మృత్యువు వలన అపి కూడా సర్వే అందరూ బిభ్యతి భయపడెదరు. అదే కాబట్టి మృత్యువన్నా కూడా అందరికీ భయమే, హింస అంటే కూడా అందరికీ భయమే. ఆత్మానం తనను ఉపమాం పోలికగా కృత్వా చేసి నైవ హన్యాత్ ఇతరులను హింసించనే రాదు. నఘాతయేత్ హింసింపజేయరాదు. హేతుకర్తృత్వం. ఇప్పుడు ఇది చూడండి, అసలు ఇతరులను హింసించుట ద్వేషము అది ఉండరాదు. అద్వేష్ట సర్వభూతానాం, సకల ప్రాణులను ద్వేషించరాదు అని మనం అనుకుంటున్నాం. అసలు ద్వేషం అనేది ఏమిటి? అసలు ఎలా పుడుతుంది అది? ద్వేషం లేనివాడు ఎవడైనా కనపడతాడా మీకు? కనపడ్డాం. ప్రతివాని యందు హేట్రెడ్ ఉంటుంది, యాంటాగనిజం, హేట్రెడ్, ఫ్రస్ట్రేషన్. ఇవి సంసారుల లక్షణాలు. ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, తర్వాత యాంటాగనిస్టిక్గా తయారవుతాడు, తర్వాత హేట్ఫుల్గా తయారవుతాడు. దట్ ఈస్ ది ప్రోగ్రెషన్. ఓకే, అలా ఎందుకు తయారయ్యారంటారు? అసలు ఎందుకు వచ్చింది ఇది? మనిషికి ఎందుకు వచ్చిందో అసలు ఎలా వచ్చిందంటే, ఫండమెంటల్లీ మనిషి ఏమంటాడంటే, ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని మొదలు పెడతాడు. ఓకే, ఐ లవ్ దట్ పర్సన్. వాట్ ఈస్ దాట్? అది ప్రేమయా? ఈజ్ ఇట్ లవ్? నో. ఎందుకంటే ప్రేమ అనేది మనస్సు యొక్క ధర్మం కాదు, అది ఆత్మ యొక్క ధర్మం. కాబట్టి ఇతర వ్యక్తి గురించి నీవేవో భావనలను చేసి అతని ఎడల నువ్వు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటే దానిని అటాచ్మెంట్ అంటారు తప్ప ప్రేమ అనరు. ఎందుకంటే ఇట్స్ ఆరిజిన్ ఎక్కడున్నది? సంకల్పముల యందు గలదు. సంకల్పముల నుండి పుట్టేది, సంకల్పముల నుండి ఆవిర్భవించేది ప్రేమ అవదు, అటాచ్మెంట్ అవుతుంది. అసలు సంకల్పముల నుండి ఆ ప్రేమ అనబడే ఆసక్తి ఎలా పుట్టింది అంటే, ఆ ఎదుటి వ్యక్తి యొక్క చేష్టలు నాకు ఉల్లాసకరంగా ఉంటాయి, మాటలు ఉల్లాసకరంగా ఉంటాయి, వ్యక్తి యొక్క దర్శనము చూచుటయే నాకు ఉల్లాసమును కలిగించును, ఆ ఎదుటి వ్యక్తి నాకేదో అనుకూలము అనే ఒక ఫీలింగ్, ఒక కండిషనింగ్. ఇదంతా కండిషనింగే. కాబట్టి ఆ కారణంగా నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని వీడు నిశ్చయించుకుంటాడు. అది ప్రేమ ఎందుకు అవుతుంది? అది ప్రేమ కాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వలన తనకు కలిగేటువంటి ప్లెజెంట్నెస్, అది సెన్సేషన్, అది ఒక మానసిక స్థితి. ప్లెజెంట్ సెన్సేషన్స్ వీడికి కలుగుతాయి. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తితోటి కలిసి మెలిసి ఏదైనా వ్యవహారం చేసినప్పుడు, ఆ వ్యక్తితో కలిసి జీవించినప్పుడు వీడికి మంచి ప్లెజెంట్ సెన్సేషన్స్ కలుగుతాయి. దానిని వీడు ప్రేమ అనుకుంటాడు. ప్లెజెంట్ సెన్సేషన్స్ ఎదుటివాది వలన నాకు కలుగుతున్నవి అనే కారణంగా మీరు ఎటువంటి యాటిట్యూడు, ఒక ప్రవృత్తి ఎదుటివాని యందు కలిగి ఉన్నారో ఆ ప్రవృత్తికి ప్రేమ అనరు. అది సినిమాల్లో ప్రేమ అలా ఉంటుంది. ఆఖరికి సినిమా డైరెక్టర్లు కూడా ఒకప్పుడు దిస్ కైండ్ ఆఫ్ లస్ట్ఫుల్ లవ్ నుంచి కొంచెం పైకి వెళ్ళి ప్లాటోనిక్ లవ్ గురించి వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తారు. సినిమా డైరెక్టర్స్లో కూడా ప్లాటోనిక్ లవ్ని ప్రజెంట్ చేస్తారు. మా చిన్నప్పుడు ఓ సినిమా ఒకటి వచ్చింది, మనసే మందిరం అంటూ ఏదో సినిమా వచ్చింది. దాంట్లో తాను ప్రేమించిన వ్యక్తికి ఏదో వ్యాధి రావటము, అలాగా దిల్ ఏక్ మందిర్ అని హిందీ, దాన్ని తెలుగులో తీశారు. దాంట్లో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమంతా కూడా చాలా ప్లాటోనిక్గా ఉంటుంది. ఇప్పుడు దేవదాసులో ప్రేమ ఉంటుంది. ఇట్స్ ఏ ప్లాటోనిక్ లవ్, అట్లీస్ట్ ఇన్ పార్ట్, నాట్ ఆల్ ఆఫ్ ఇట్, సమ్ ఆఫ్ ఇట్. అర్థమైందండి మీకు? కాబట్టి ఏది అటాచ్మెంటో దానిని మనము ప్రేమ అని అనుకుంటాం.
అది ప్రేమ కాదు, అది అటాచ్మెంట్. ఎందుకంటే ఆ వ్యక్తి కారణంగా ఒక సెన్సేషన్ మనకు ఏర్పడుతుంది. ఆ సెన్సేషన్ని చూసి మనం చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ సెన్సేషను. దేర్ఫోర్ దానికి లవ్ అని ప్రేమ అని మనం పేరు పెట్టుకుంటాము. అది అటాచ్మెంట్ కాదు. కారణం ఏమిటో, అది ప్రేమ కాదు. కారణం ఏమిటో తెలిసిన, ఈ సెన్సేషన్ అలాగే అన్ని కాలముల యందు అలాగే ఉండదు. దాంట్లో మార్పు వస్తుంది, ఎదుటివాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది, లేకపోతే నీ ప్రవృత్తిలోనే మార్పు వస్తుంది, లేకపోతే ఇద్దరిలోనూ మార్పు వస్తుంది. ఆ కారణంగా ఇంకా ప్లెజెంట్ సెన్సేషన్ కలగడం మానేస్తుంది. అప్పుడు క్రమంగా మీకు ది ఆపోజిట్ ప్రారంభమవుతుంది. ఈ డివోర్స్కి వెళ్తారు చూసారా, నేను చూశాను కేసులు, డివోర్స్ కేసులు. అవి ఆరంభంలో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, టు బిగిన్ విత్ దే లవ్ ఈచ్ అదర్, దట్ ఈజ్ హౌ దే క్లెయిమ్. టు బిగిన్ విత్ వాళ్ళకి ప్రేమ ఉంటుంది. క్రమంగా ఆ ప్రేమ తగ్గుతుంది. అది ప్రేమ కాదు, అది ఆసక్తి. అది ఆసక్తిని వాళ్ళు ప్రేమ అనుకుంటారు. లోకం అంతా కూడా అలాగే అనుకుంటుంది. అది తగ్గుతుంది. తగ్గి న్యూట్రల్గా ఉంటుంది కొంతకాలం. ఆ తర్వాత దాని ప్లేస్లో మీకు ఏమొస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దిస్ పర్సన్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ దట్ పర్సన్, అలాగంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు డైవోర్స్కి పోతారు. అక్కడ డబ్బులు లెక్క పెట్టడం మొదలవుతుంది. మొదలైతే నా డబ్బులన్నీ ఆవిడ అపహరించేద్దామని చూస్తోంది అని వీడు అనుకుంటాడు. ఆ ఫ్రస్ట్రేషను అది యాంటాగనిజం కిందను హేట్ కింద బయలుదేరుతుంది. ఆవిడేమనుకుంటుంది, నాతోటి కాపురం చేశాడు, నన్ను రోడ్డు మీద పడేద్దామని చూస్తున్నాడు, డబ్బులు దాచుకుని ఈ డబ్బులు ఇంకో హత్తుకి పెడతాడు వీడని ఆవిడ అనుకుంటుంది. ఆవిడ కూడా లాజిక్, బోల్డ్ అంత లాజిక్ మైండ్లో పనిచేసేస్తూ ఉంటుంది. దీనికి లాయర్స్ తోడైపోతారు. దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త యాంటాగనిజం అండ్ హేట్ కింద బయలుదేరుతుంది. అప్పుడు లాయర్లను పెట్టుకుని వాడికి ఎంత హాని చేయగలుగుతాం మనము, మ్యాక్సిమం హాని వాడికి చెయ్యాలి, వాడిని పాపర్ చేసి పారేయాలి, మనకు అలాగంటే లాయర్ ఒకడు కావాలి అని వెతుక్కుంటారు. ఏది అవుతుందన్నది వేరే సంగతి అండి. వీళ్ళ యాటిట్యూడ్ చెప్తున్నాను నేను. ఎవడైనా మనం చెప్పిన మాట విని మన చెప్పు చేతుల్లో ఉండే రౌడీ కనుక ఎవడైనా ఉన్నట్లయితే వెంటనే వాడిని కాళ్ళు చేతులు వెనక్కొట్టిస్తారు. దే డూ దాట్. కొంతమంది అయితే అభిచార కర్మలు చేయిస్తారు. అభిచార కర్మలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్, అది కూడా చేస్తారు. ఎందుకంటే వీడు వెళ్ళి కొట్టలేడు, వీడికి ఓపిక లేదు. ఈ రౌడీల చేత కొట్టించేందుకు డబ్బు కావాలి, అది లేదు వీడి దగ్గర, లేకపోతే ఖర్చు పెట్టడానికి లోభము, లేదా రౌడీలు వీడికి అందుబాటులో లేరు, వాడు అవతల వాడే రౌడీ అయి ఉండొచ్చు. అప్పుడు ఇంక వీడికి ఆప్షన్స్ అన్నీ మూసుకుపోతాయి. అప్పుడు వీడికి ఓపెన్ ఉన్న ఆప్షన్ ఏమిటి, ఏదో దేవుడికి ఏదో పూజ చేసి వాడిని నశింపజేయటం, వాడు నశించిపోయే పూజ చేయటం, బ్లాక్ మ్యాజిక్ చేయటం, అభిచరణ్యజేత అంటూ ఏవేవో అభిచార కర్మలు ఏవో ఉన్నాయి. యో భ్రాతృవ్యవాన్ స్యాత్, భ్రాతృవ్య అంటే శత్రువు, ఎవడైతే శత్రువు గలవాడో సహా అభిచరణ్యజేత, వాడు అభిచారమును కోరువాడై ఈ యాగమును చేయవలెను అంటూ. ధనుర్యాగమని ఉంది, కంసుడు చేశాడు, అది అభిచార యాగము. అంటే శ్రీకృష్ణుడు వెళ్ళి ఇటువంటి శత్రునాశం కోసం చేసినటువంటి యాగము. ఇలాంటివి ఏవో ఇలాంటివి, ఇవి వైదిక సంప్రదాయంలో అలాంటివి ఏవో ఉంటాయి. ఇంకా ఇప్పుడంతా పురాణిక్ కదా, ఇప్పుడేవో క్షుద్ర పూజలని ఇలాంటివి ఏవో ఉంటాయి. క్షుద్ర, లేకపోతే ఈ తంత్రం ఉంది కదా, ఈ చండీ అని ఇలాంటివేవో తంత్రం ఉంది కదా, దానికి సంబంధించినటువంటి పూజలు హోమాలు చేయటం అని ఇవన్నీ చేయటం. ఆఖరికి ఇంకా అదో ఆప్షన్. రౌడీలు దొరికితే వాళ్ళ చేతను కొట్టించడం ఇది బెస్ట్ ప్రాక్టికల్ థింగ్ టు డూ. బట్ అది ఏది కుదరకపోతే ఇంక కమ్సే కమ్ ఇది చేసుకోవటం. ఎప్పటికప్పటికి దీనివల్ల వాడు నాశనం అవుతాడు. దిస్ ఈజ్ హౌ హేట్ పుడుతుంది. మీకు హేట్రెడ్ పుట్టేటువంటి సందర్భం మీకు చెప్పాను. అంచేతను ఎప్పుడైతే మీరు మానవీయ సంబంధాలలో వీడు నావాడు, నేను వీడిని ప్రేమిస్తున్నాను కాబట్టి రెసిప్రోసిటీలో వాడు నన్ను తిరిగి ప్రేమించాలి అని ఈ రకమైన సంబంధాన్ని మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో, ప్రేమ బదులుగా ఆసక్తిని ఎప్పుడైతే నిర్మాణం చేసి పెట్టుకున్నారో,
మీకు హేట్రెడ్ నిర్మాణము అయి తీరును. అది ఏ లెవెల్కి వెళ్తుంది అన్నది వేరే సంగతి. బట్ మొత్తానికి హేట్రెడ్ అనేది వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుండి హేట్రెడ్ వస్తుంది. హేట్రెడ్ని ఏమైనా వర్ణిస్తారంటే ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఓకే, ఫ్రస్ట్రేషన్ ఏమిటి అసలు? వాట్ ఈజ్ ఫ్రస్ట్రేషన్? ఫుల్ఫిల్మెంట్కి ఆపోజిట్ ఫ్రస్ట్రేషన్. ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, నేను ఈమెని పెళ్లి చేసుకుంటాను, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రస్ట్రేషన్. అసలు ఇట్ ఈస్ కాల్డ్ ఫుల్ఫిల్మెంట్. ఆ అమ్మాయి వాళ్ళ పిల్లని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడకపోతే వీడికి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. లేదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తనతో కలిసి కాపురం చేస్తుంటే దెన్ హీ గోస్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్ అగైన్. ఆమె తనకి ఫుల్ఫిల్మెంట్ ఇవ్వడం మానేసింది. షీ ఈజ్ నాట్ యాజ్ ఫుల్ఫిల్లింగ్ యాజ్ షీ వాజ్ ఎర్లియర్ అనే ఒక థింకింగ్లోకి వీడు వెళ్తే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. ఫుల్ఫిల్మెంట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. అంటే ఇంద్రియ తృప్తి, తన ఆసక్తి యొక్క తృప్తి, దట్ ఈస్ ది తర్పణము. ఆసక్తి తృప్తమగుట, అది ఫుల్ఫిల్మెంట్. అది నాకు కావాలి అని నువ్వు ఎంతవరకు అయితే అనుకుంటావో అంతవరకు ఫ్రస్ట్రేషన్లోకి జారిపోయేటువంటి అవకాశం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అంచేతనే ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్ అవి రెండూ కలిసి ఉంటాయి. ఇది ఒకటి గమనించదగ్గది. తర్వాత ఫుల్ఫిల్మెంట్ కావాలనుకున్నవాడు అంటే తను ఏదో ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలి, ఖరీదైన బంగళాలో నివసించాలి, ఖరీదైన వస్త్రములను ధరించాలి, ఖరీదైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఫుల్ఫిల్మెంట్ కావాలనుకున్నవాడు ఆ రకంగా ఫుల్ఫిల్ అయ్యి బాగా రిచ్ పీపుల్, హ్యాపీ పీపుల్ని చూస్తే అసూయలు పడతాడు. జెలసీ అనేది వస్తుంది. కాబట్టి చూడండి, ఫుల్ఫిల్మెంట్ నుంచి ఏమొస్తున్నాయి? ఫ్రస్ట్రేషన్ వస్తుంది, జెలసీ వస్తుంది, అండ్ దెన్ ఈవెన్చువల్లీ యాంటాగనిజం, హేట్రెడ్, ఇవన్నీ కూడా ఆ ఫుల్ఫిల్మెంట్ నుంచే వస్తాయి. కాబట్టి జెలసీ అన్నా కూడా ద్వేషమే, ఫ్రస్ట్రేషన్ అన్నా కూడా ఒక రకమైనటువంటి ద్వేషమే. యథార్థమైన ప్రేమలో ఇవి ఏమీ ఉండవు. ఇప్పుడు కట్టెలతోటి నిప్పు పెడితే పొగ వస్తుంది. ఆ కట్టెల్లో ఉండే మాయిశ్చర్ ఆ పొగ రూపంగా మనకి బయటకు వస్తుంది. అది దోషం. ప్రేమిస్తున్నాను అని అంటూ మళ్ళీ ఫ్రస్ట్రేషన్, యాంటాగనిజం ఇవన్నీ వస్తున్నాయంటే ఆ ప్రేమ పవిత్రమైన ప్రేమ అవదు. అది ప్రేమ కానే కాదు. పవిత్రమైన ప్రేమ అది ఒక జ్వాల. ఎటువంటి జ్వాల అంటే పొగలేని జ్వాల. దాని యందు ప్రేమయే ఉంటుంది తప్ప ద్వేషం అనేది సుతరాము ఉండనే ఉండదు. ది అపోజిట్ ఫీలింగ్ ఉండనే ఉండదు. మీకు సుందరకాండ ఇటువంటివి చదివినట్లయితే, రామాయణం అవ్యలాయనం చదివినట్లయితే, అంటే ఆ ఉత్తరకాండ కండిషనింగ్ ఉండకూడదు మనస్సులో. ఆ ఉత్తరకాండ ఇదే ఫేక్. దాని కండిషన్ మనసులో పెట్టుకుని మీరు చదివితే మొత్తం ఈ ఇతిహాసం అంతా కూడా, ఎపిక్ అంతా కూడా మీకు ఒక డిఫరెంట్ లాగా కనపడుతుంది. ఆ కండిషనింగ్ లేకుండా మీరు చదివితే రాముని యొక్క ప్రేమ తండ్రి ఎడల, సీతాదేవి ఎడల, భరతుని ఎడల, లక్ష్మణుని ఎడల, రాముని యొక్క ప్రేమకి అది పొగలేని జ్వాల వంటిది. దాంట్లో ఫ్రస్ట్రేషన్ కానీ ఇంకేం ఉండవు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. సుగ్రీవుడి ప్రేమ మళ్ళీ అలాంటిది కాదు. లక్ష్మణుడి ప్రేమ కూడా అలాంటిది కాదు. లక్ష్మణుడు సుగ్రీవుడిని ప్రేమిస్తాడు, తిరిగి ఉపకారం చేస్తాడని ఆశిస్తాడు. ఉపకారం ఎప్పుడు చేయకపోతే ఇగో నేను వెళ్ళి చంపేస్తాను, పొడి చేస్తానంటాడు. లక్ష్మణుడి లక్షణం అలా ఉంటుంది, రాముడు అలా ఉండడు. కాబట్టి ఆ ఒక ప్లాటోనిక్ లవ్ అంటే ఏ లవ్ అది మనస్సు యొక్క స్థాయికి చెందినది కాదు, ఆత్మస్థాయికి చెందినది. అది ఆత్మ యొక్క స్వరూపము. ఆ ప్రేమ యందు ఇటువంటి ఆపోజిట్ సెన్సేషన్స్ అసలు ఉండనే ఉండవు. ఆ ప్రేమ తెలుసున్న వాళ్ళు ఈ సృష్టిలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ప్రేమ యొక్క తత్వము తెలుసున్నవాడు మాత్రమే జ్ఞాని అనబడతాడు. ఓకే, కాబట్టి ఆ ప్రేమను మనం టార్గెట్గా చేసుకోవాలి తప్ప ఈ ద్వేషభావంలోకి పడి జలశీలతోటి, శత్రుభావంతో, ద్వేషము, హింసించుట ఇటువంటి వాటి జోలికి మనము పోరాదు. త్రస్యంతి దండతః సర్వే మృత్యోః సర్వేపి బిభ్యతి
सर्वे बिबिभ्यति ఆత్మానముపమాం కృత్వా आत्मानमुपमां कृत्वा నైవ హన్యాన్న ఘాతయేత్. नैव हन्यान्न घातयेत् కొంచెం వ్యాకరణం కూడా చూసుకోవాలి. భయం అనే మాట ఎక్కడొచ్చినా పంచమీ విభక్తి ఉంటుంది. మృత్యోహ అన్నది పంచమే. బిభ్యతి బహువచనం, సర్వే బహువచనం కదా. ధాతువు ఎలా ఉంటుంది? బిభేతి, బిభీత, బిభ్యతి, బిభీత, బిభ్యతి, బిభేషి, బిభీత, బిభీత, बिभेषि बिभीतः बिभीता బిభేమి, బిభీవ, బిభీమః. बिभेमि बिभीवः बिभीमः అది బిభయే అనే ధాతువుకి జుహోత్యాదుల్లో ఉంటుంది. దాని లట్ అలా ఉంటుంది. ఓకే, బిభ్యతి బహువచనం. అంచేతనే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అని ఉంది గోవింద భజ గోవిందంలో. బిభ్యతి బహువచనం. అక్కడ భార్య ఏకవచనం ఎలా కుదురుతుంది? అది భార్య కాదు, అది భార్యాహ. అంటే వాడిపై ఎకనామిక్గా ఆధారపడేవాళ్ళు, వాడి చేత పోషింపబడేవాళ్ళు అని అర్థం. మన వాళ్ళు ఈ సంస్కృతం రాని వాళ్ళు భార్య అంటే వైఫ్ అని అర్థం చెప్తారు. వైఫ్ అని కాదు, మేబీ వన్ వైఫ్ ఆర్ మోర్ వైఫ్స్ ఆర్ చిల్డ్రన్, పని మనుషులు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ దేహాన్ని చూసి భయపడతారు. వీళ్ళందరూ కూడా దేహానికి పరిచర్యలు చేసిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా దేహాన్ని చూసి భయపడతారు. భార్యాహ తస్మిన్ కాయే బిభ్యతి. అది బిభ్యతి అంటే అది ఏకవచనం కాదు. అదొకటి చిన్న గ్రామరు. హనధాతువు కూడా అక్కడక్కడ ఘ్నా వస్తుంది. హంతి, మీకు మొత్తం అంతా చెప్తా చూడండి. హంతి, हन्ति జఘ్నౌ, లిట్ జఘ్నౌ అని ఉంటుంది. హంత, हन्ता హనిష్యతి. हनिष्यति అక్కడ ఇడాగమాన్ని, హనిష్యతి అనే ఇడాగమాన్ని హనధాతువుకి ప్రత్యేకంగా విధించారు. హన్నధాతువుకి ఇడాగమం రాదు, నార్మల్గా అయితే ఇడాగమం రాదు. ప్రత్యేకంగా ఒక సూత్రం, నాకు ఆ సూత్రం గుర్తు రావట్లేదు, హనధాతువుకి ఇడాగమాన్ని విధించారు. హనిష్యతి అని వస్తుంది. లోట్, హంతు, హంతాత్, హతాం, ఘ్నంతు అని ఉంటుంది. లట్ ఎలా ఉంటుంది? హంతి, హంత, ఘ్నంతి. घन्ति वस्तुंది హంతి అంటే ఏకవచనం, ఘ్నంతి బహువచనం. అలాగా లోట్, హంతు, హతాత్, హతాం, ఘ్నంతు అని ఉంటుంది. లంగ్, అహనత్ అని ఉంటుంది. విజిలింగ్, హన్యాత్. అలా పోతూ ఉంటుంది. ఇంకా మిగతా కూడా చూడాలి. ఓకే, కాబట్టి కొంచెం క్రిటికల్ ధాతువు అది. కాబట్టి ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఈ శ్లోకం ఒకసారి అందాము. ఆత్మౌపమ్యేన సర్వత్రా आत्मौपम्येन सर्वत्र సమం పశ్యతి యోర్జున समं पश्यति योऽर्जुन సుఖం వా యది వా దుఃఖం वा इति वा दुःखं సయోగి పరమో మతః. योगी परमो मतः ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. అసలు హేట్, ఎనీథింగ్ కనెక్టెడ్ టు హేట్ అంటే ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఆల్సో హేట్. మీకు ఒక వ్యక్తితో ఫ్రస్ట్రేట్ అయ్యారనుకోండి, ఇట్ ఈజ్ ఆల్సో హేట్. మీకు యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎ పర్సన్, దట్ ఈజ్ హేట్ ఓన్లీ, అనదర్ ఫార్మ్ ఆఫ్ హేట్, ఫియర్. తర్వాత యాంటాగనిజం ఈజ్ హేట్, ద్వేష, హేట్, ఇట్ ఈజ్ ఆల్ హేట్. యు ఆర్ జెలస్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఈజ్ ఆల్ హేట్. ఓకే, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు కనుక ఆలోచించినట్లయితే, వాట్ ఈజ్ ది ఆరిజిన్ అని మీరు ఆలోచించినట్లయితే, అటాచ్మెంట్ ఈజ్ ది ఆరిజిన్. అక్కడి నుంచి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ద్వేషము లేకుండా మనం ఆ నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్లకుండా ఉండడం ఎలాగా అని మీరు ప్రశ్న వేసినట్లయితే, ఇట్ ఈజ్ వెరీ సింపుల్. నేను హేట్రెడ్ పెట్టుకోకూడదు అని తల విదిలించేస్తే అయ్యేదేముండదు, తలనొప్పి వస్తుంది తప్ప, మెడ నొప్పి వస్తుంది తప్ప ఏమీ అవ్వదు. దాని పద్ధతి ఏమిటంటే, మీకు ఆ అటాచ్మెంట్ నుంచి ఇదంతా వస్తుంది అని ఆ మూమెంట్ని అలా పరిశీలించి చూసుకోవాలి. మీకు రిలేషన్షిప్స్ ఉంటాయి, ఆ రిలేషన్షిప్స్లో ఈ మూమెంట్ని చూసుకోవాలి. యూ షుడ్ బి అవేర్ అన్నమాట. అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఉంది, ఈ రిలేషన్షిప్లో ఇది ప్రస్తుతానికి ఇది మనకి ఫేవరబుల్గా ఉన్నట్టు అనిపిస్తోంది. దేర్ ఫార్ ఐ ఫీల్ లైక్ ఐ లవ్ దిస్ పర్సన్.
బట్ ఈజ్ దిస్ లవ్, ఈజ్ దిస్ లవ్ ఆర్ ఈజ్ దిస్ అటాచ్మెంట్, కెన్ ఇట్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్? అది ఫ్రస్ట్రేషన్లోకి వచ్చే అవకాశం ఉన్నదా? ఒకవేళ వచ్చినట్లయితే అది లవ్ కాదు అని మీరు అలాగా when you watch that moment, when you understand that moment, following, when you understand it, దానికి చేయాల్సింది ఏమున్నది? అండర్స్టాండింగ్. when you understand it, అప్పుడు మీ హృదయంలో ఒక వినూత్నమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ అండర్స్టాండింగ్ నుంచి, ఆ జ్ఞానం నుంచి ఒక వైటాలిటీ ఒకటి ఉత్పన్నమవుతుంది. అప్పుడు మీరు ఆ రిలేషన్ని, ఆ ప్లెజెంట్ ఫీలింగ్స్ కోసం ఆ రిలేషన్ని వాడుకోవడం, ఆ రిలేషన్ని ఫుల్ఫిల్మెంట్ కోసం దాన్ని వినియోగించేయటం అనే ఈ పొరపాటు పక్కకి పోతుంది. దెన్ యూ డిస్కవర్ ఎ ఫుల్నెస్ ఇన్ యూ. మీలోనే ఒక పూర్ణత్వం ఉంటుంది, మీలోనే ఒక వైటాలిటీ ఉంటుంది. కాబట్టి రిలేషన్షిప్ని మీరు ఒక ప్లెజెంట్ సెన్సేషన్ కోసం యు ఆర్ నాట్ పర్సూయింగ్ దట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో మీరు ఆ ప్రేమ యొక్క మహిమను ఆవిష్కరించుకోగలుగుతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమ పొగలేని మంట వలె అది ఉజ్వలంగా ఉంటుంది తప్ప దాని నుండి ఫ్రస్ట్రేషన్ అనేటువంటి పొగ వచ్చే అవకాశం ఉండదు. అలా తయారవుతుంది రిలేషన్షిప్. అందుకోసమని అంత పొడుగ్గా, అంత విస్తారంగా, అంత ఓపికగా దాన్ని వర్ణించడం. దాన్ని జ్ఞానాన్ మోక్ష, దాన్ని తెలుసుకోవటం వల్ల మీరు ఆ ఈ రిలేషన్లో ఫుల్ఫిల్మెంట్ మనం ప్రయత్నం చేస్తున్నామే, వై షుడ్ వీ డూ దాట్ అని మీకు ఆ వైటాలిటీ వస్తుంది. అప్పుడు ఆ రిలేషన్లో మీరు ఫుల్ఫిల్మెంట్ని కోరుకోరు. యూ ట్రై టు గివ్, యూ డోంట్ ట్రై టు టేక్ ఎనీథింగ్, జస్ట్ గో ఆన్ గివింగ్, డోంట్ టేక్ ఎనీథింగ్. ఆ రకంగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. ఫ్రస్ట్రేషన్కి కాజ్ ఉండి కూడా ఫ్రస్ట్రేషన్ రాదు. అది నేను చెప్పేది. అంచేతనం యూ రీచ్ ఎ స్టేట్ ఆఫ్ లవ్ ఇన్ విచ్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆర్ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీబడి వాట్స్ ఎవర్. ఆ స్టేజ్కి వస్తారు మీరు. వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. అది బుద్ధ భగవానుడు ఆ లెవెల్లో చెప్తున్నాడు ఆయన. అంతేగాని కేవలం ఏదో నువ్వు ఎలాగున్నావు, తను ఎలా ఉన్నాడో అలాగే కంపేర్ చేసుకుని నాకు ఎలా ఉందో వాడికి ఎలా ఉంటుందని ఏదో కొంత అంచనా వేసుకుని నడిపించన్నట్టుగా కాదు. ఓకే, ఇక్కడ ఆత్మ అంటే తన స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. ఓకే, త్రస్యంతి దండతః సర్వే సర్వేషాం జీవితం ప్రియం ఆత్మానముపమాం కృత్వా నైవ హన్యాన్న ఘాతయేత్. అది ఏమంటే హింస అంటే అందరూ భయపడతారు, జీవితం అంటే అందరికీ ప్రీతియే. జీవితం అంటే అందరికీ ప్రీతియే. కాబట్టి మీరు ఇతరుల యొక్క జీవితానికి, వాళ్ళ యొక్క ప్రాణానికి హాని కలిగించుట సుతరాము తగదు. ఇది ఈ మూమెంట్ అంతా కూడా అసలు ముందు అజ్ఞానం. అజ్ఞానం ఏమిటి? తన పూర్ణత్వము తెలియకపోవుట అజ్ఞానం. ఓకే, ఎప్పుడైతే తన పూర్ణత్వము తాను తెలుసుకోలేకపోతాడో తన యందు తనకు అల్పత్వ భావన ఏర్పడుతుంది. దానివలన వాడు ఏం చేస్తాడంటే ఇతరుల నుండి కొంత ప్లెజెంట్నెస్ని, ఒక ప్రీతిని కోరుకుంటూ ఉంటాడు. ఇతరులు తనను ప్రేమించవలేను అని కోరుకుంటాడు. ఇది ఒక పెద్ద ట్రాప్ తెలుసా మీకు? ఇతరులు నన్ను ప్రేమించాలి అని వీడు అనుకుంటాడు, ప్రతివాడు అనుకుంటాడు అలా. దట్ ఈజ్ ఎ బిగ్ ట్రాప్. ఈ ట్రాప్ భార్యాభర్తల మధ్య ఉంటుంది. భార్య అనుకుంటుంది వీడు నన్ను తగినంత ప్రేమించుటలేదు అని ఆమె అనుకుంటుంది. దాంతో ఆమె చాలా సఫర్ అయిపోతూ ఉంటుంది మానసికంగా. అన్నీ ఉంటాయి. మళ్ళీ వాడు తీసుకొచ్చిన డబ్బంతా, సంపాదించిన డబ్బంతా ఆవిడకే ఇస్తూ ఉంటాడు. బంగారం ఉంటాడు, ఇదంటాడు, అదంటాడు, అంతా ఆవిడ మీద పెడతాడు. వాడేం పెట్టుకోడు కా బంగారం, అంతా చేస్తాడు. ఆవిడ కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అయినా కూడా వీడు నన్ను తగినంత ప్రేమించుటలేదు అనో, లేదేమో అనో ఏదో ఒక శంక ఆవిడకు ఉంటుంది. ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఆవిడ భయంకరంగా సఫర్ అయిపోతుంది. ఆమె కాదు, వీడు కూడా అంతే.
అసలు దాంట్లో పడకూడదు. యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఇప్పుడు అమెరికాలో కొడుకున్నాడు అనుకోండి, తండ్రి ఊళ్ళో ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకు నన్ను సరిగ్గా ప్రేమించుట లేదు అని వీడు అనుకున్నాడు అనుకోండి, వీడి బతుకు ఏమవుతుంది? బండలు అవుతుంది కదా. వీడు ఏమనుకోవాలి? వాడు మనల్ని ప్రేమించడం ఎందుకు? వై షుడ్ ఐ డోంట్ నీడ్ ఇట్. వై షుడ్ ఐ సీక్ దట్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్? అది అజ్ఞానం. అది అజ్ఞానం నుంచి పుట్టిన అభిమానము. నేను నాది అనే మూమెంట్ అది. నేను ప్రేమించాను, నన్ను తిరిగి ప్రేమించలేదు, దాన్ని అభిమానము అంటారు. అది ఉండకూడదు, అలాంటిది అసలు రానివ్వకూడదు. అభిమానం నుంచే ద్వేషం పుట్టుకొస్తుంది, ద్వేషం నుంచి క్రోధము, క్రోధము నుంచి హింస, ఇవన్నీ వస్తాయి. హింస ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానము, అజ్ఞానము నుండి అభిమానము, అభిమానం అంటే మీ అండ్ మైండ్, ఐడెంటిఫికేషన్. అభిమానము నుండి ద్వేషము, ద్వేషము నుండి క్రోధము, క్రోధము నుండి హింస. చెప్దామా ఒకసారి? ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానము, దాని నుండి అభిమానము, అనగా నేను నాది అనే తాదాత్మ్యము, దాని నుండి ఆసక్తి, దాని నుండి నిరుత్సాహము, ఫ్రస్ట్రేషన్ అన్నమాట, చికాకు, దాని నుండి వ్యతిరేక భావము, దాని నుండి ద్వేషము, దాని నుండి క్రోధము, దాని నుండి హింస పుట్టును. అది 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 సీక్వెన్స్. దాంట్లో పడకూడదు మనం. ఇది తెలుసుకుంటే ఏమవుతుంది? మీ లోపల ఒక వైటాలిటీ నిర్మాణం అవుతుంది. ఒక తెలుసుకోవడానికి ఆ శక్తి ఉంటుంది, మహాశక్తి ఉంటుంది. అప్పుడు ఈ మూమెంట్ ఎక్కడ ఏదైనా పీస్ ఆఫ్ ఇట్, నేను ఇంత పొడుగు చెప్పాను, ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఇట్, ఏ పార్ట్ ఆఫ్ ఇట్ మీకు అనుభవానికి వస్తే అప్పుడు ఈ జ్ఞానం మీకు ఉజ్వలంగా ప్రకాశించి రే మనం పడ్డం దీంట్లో అని తెలుస్తుంది. వెంటనే యూ టేక్ యువర్ స్టెప్ బ్యాక్, యూ టేక్ బ్యాక్ ది స్టెప్. సో నౌ యు ఆర్ సేఫ్. అలా ఉండాలి తప్ప. అంచేతనే ఇప్పుడు మీరు ఎవరికైనా ఉత్తరం రాయాలనుకోండి, ఆ ఉత్తరంలో మీరు యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ యాంగ్వేష్, యువర్ ఫ్రస్ట్రేషన్, యువర్ అన్హ్యాపీనెస్, యువర్ సెన్స్ ఆఫ్ అన్ఫుల్ఫిల్మెంట్, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉత్తరం రాయాల్సి వస్తే దాన్ని డ్రాఫ్ట్ చేసి అట్టి పెట్టండి. 3 రోజుల తర్వాత పంపించండి, వెంటనే పంపించద్దు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఈ 3 రోజుల్లో మీరు ఆలోచనలో పడతారు. మీలో ఒక వైటాలిటీ, 3 రోజులు ఆగారంటే ఈ స్టెప్లు బ్యాక్. ఆ స్టెప్ బ్యాక్కి బోల్డంత పవర్ ఉంటుంది. మీలో ఒక వైటాలిటీ నిర్మాణం అవుతుంది. 3 రోజులు అయ్యేప్పటికీ ఆ ఫీలింగ్, ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉందే, అది డైల్యూట్ అవుతుంది. వెంటనే మీరు ఏం చేస్తారంటే పోలే వద్దులే అని చింపోతలు పారేస్తారు అవుతారు. పూర్వపు రోజుల్లో, ఇప్పటి రోజుల్లో ఆ డ్రాఫ్ట్ అలాగే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి పంపించకుండా వదిలేస్తారు. కాబట్టి ఆ విధంగా మనము ద్వేషమును జయించవలసి ఉంటుంది. ఓకే. సర్వే అందరూ దండతః హింస వలన త్రస్యంతి భయపడెదరు. సర్వేషాం అందరికీ జీవితం బ్రతుకు ప్రియం తీపి. ఆత్మానం తనను ఉపమాం పోలికగా కృత్వా చేసుకుని నైవ హన్యాత్, ఇతరులను హింసించనే రాదు. న ఘాతయేత్, పరోక్షముగానైనను హింసింపజేయరాదు. వీడు డైరెక్ట్గా హింసించడు, కానీ పరోక్షంగా హింసిస్తాడు. పరోక్షంగా హింసించడం అంటే ఏమిటి? వాళ్ళకి వీడి వల్ల జరగవలసిన ఉపకారం ఏదో ఉంటుంది, అది ఇట్ మస్ట్ బి ఆన్ ది వే, దాన్ని బ్రేక్ చేస్తాడు. అలాగా చెక్ ఇచ్చాడు, వాళ్ళకేదో ఉపకారం కోసం 10,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఈ లోపల వీడికి కోపం వచ్చింది, వాళ్ళకి ఉపకారం జరగకూడదు, వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాల్సిందే అని వీడికి అనిపిస్తుంది. బ్లాంక్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ నెంబర్ చెక్కు ఆనర్ చేయొద్దని చెప్తాడు. అలా పరోక్షంగా చేస్తాడు. లేకపోతే రౌడీలను పెట్టి కొట్టిస్తాడు, నా ఘాత అయ్యేది. అలాగా
అనేక రకాలుగా ఉంటాయి ఇవి. ఈ ఘాతయేత్ అనేది ఇండైరెక్ట్గా ఇతరుల చేత చేయించటం, అలా కూడా చేయవద్దు. త్రస్యంతి దండత సర్వే సర్వేషాం జీవితం ప్రియం త్రస్యంతి దండతః సర్వే సర్వేషాం జీవితం ప్రియం ఆత్మానముపమాం కృత్వా నైవ హన్యాన్న ఘాతయేత్. ఆత్మానముపమాం కృత్వా నైవ హన్యాన్న ఘాతయేత్. చేతనే ఇవి మత గ్రంథాలు కావు ఇవి. దీంట్లో ధర్మపదము మత గ్రంథం ఎలా అవుతున్నది? అవి విశ్వజనీనమైన ధర్మములు. అలాస్కాలో మీరు బ్రతికినా ఇదే ధర్మం ఉంటుంది, కాశీ నగరంలో బతికినా ఇదే ధర్మం ఉంటుంది, కాశీ మందిరంలో పూజారికి ఇదే ధర్మము, చేపలు పట్టుకునేవాడికి కూడా ఇదే ధర్మం ఉంటుంది. అందరికీ సమానమైన ధర్మము. సుఖకామాని భూతాని సుఖకామాని భూతాని దండేన విహినస్తి యః దండేన విహినస్తి యః ఆత్మనఃసుఖమన్విచ్ఛన్ సుఖమన్విచ్ఛన్ న ప్రేత్య లభతే సుఖం. న ప్రేత్య లభతే సుఖం. ప్రాణులు సుఖమును కోరును. ప్రాణులు అంచేతనే ఇప్పుడు అక్కడ కోతి ఏదైనా పండు ఏదో తింటోందనుకోండి, టక్కుమని దాని మీద రాయి వేశారనుకోండి, అది సుఖమును కోరి ఆ పండు తింటోంది, రాయి వేస్తే పారిపోతుంది. దానికి హింస చేసిన వాళ్ళం అవుతాం. కుక్క ఏదో 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 రోడ్డు పక్కన ఏదో దొరుకుతుంది, దాన్ని ఏదో తినబోతుంటే మీరు కరపుచ్చుకు దాన్ని కొట్టారనుకోండి, అది ఏదో తినే ప్రయత్నంలో అది ఉన్నప్పుడు సుఖమును సకల ప్రాణులు కోరుకుంటాయి. మనం వాటికి సుఖాన్ని ఇవ్వకపోవచ్చు, వాటి సుఖాన్ని అవే సంపాదించుకుంటూ ఉంటే మనము వాటిని హింస పెట్టి వాటిని తరిమేసి అలా చేయకూడదు. షుడ్ నాట్ డూ దాట్. అటువంటి అసలు ఆలోచన కూడా మనస్సులోకి రాకూడదు. అందరూ సుఖంగా ఉండాలి, శత్రువులతో సహా అందరూ సుఖంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః అని అనుకోవాలి తప్ప సకల ప్రాణులకే అన్వయిస్తున్నారు ఇప్పుడు. మనుషులే కాదు, సకల ప్రాణులకు. అద్వేష్ట సర్వభూతానాం. ఒకవేళ ఆ ఇతర ప్రాణులు అవి తమ సుఖమును తాము సంపాదించుకుంటూ ఉండే ప్రయత్నంలో ఉన్నప్పుడు వీడు వెళ్ళి కర్రపుచ్చు కొట్టి లేకపోతే వాటికి హింసను ఎవడైతే చేస్తాడో వాటికి హింస చేసి తను సుఖమును కోరుకుంటాడు. ఆత్మన సుఖమన్విచ్ఛన్. ఒక ఆయన నన్ను అడిగారు, ఆయన ఏం చేశారంటే ఒక 10 ఎకరాల భూమి కొన్నారు. అక్కడ 10 ఎకరాల 5 ఎకరాల భూమి ప్లాంటేషన్కి ఉపయోగించేది. దాంట్లో ఏదో ప్లాంటేషన్ వేశారు. ఏం ప్లాంటేషను గుర్తు రావట్లేదు, మామిడి ఏదో. అవి దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. కూలీ పెట్టాలి, కాపలా పెట్టాలి. ఆ మామిడి మొక్కలే ఖరీదుంటాయి, అవేవో హైబ్రిడ్ మొక్కలు ఇవేవో. వాటికి ఆ ఎరువులు వేయాలి, నిత్యం నీరు పెట్టే ఏర్పాటు చేయాలి. బోల్డ్ పెట్టుబడి. ఈ పెట్టుబడి లక్షల్లో ఉంటుంది. ఆ లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆ ల్యాండ్ని ఆయన తయారు చేసి దాంట్లో ఎరువులు అవి వేసి మొక్కలు వేసి ప్లాంటేషన్ పెట్టాడు. ఇప్పుడు దాని నుంచి ఫలసాయం వస్తుంది 5 ఏళ్ల తర్వాత. ఈ 5 ఏళ్ళు హార్డ్ వర్క్ అండ్ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది, ఇంకేం ఉండదు. 5 ఏళ్ల తర్వాత ఫలసాయం వస్తుంది. తీరా ఫలసాయం వచ్చేప్పుడు కోతులు వచ్చాయి. కోతులు అవి పెద్ద కోతులు వాటికి కావాల్సింది తిని మూల పడుకుని నిద్రపోతాయి. ఈ పిల్ల కోతులు తిన్నది తక్కువను అల్లరి ఎక్కువను. అవి ఏం చేసేవంటే ఆ ఫలసాయం ఈయనకి రాకుండా ఆ ఫలసాయంలో దిగుబడి తగ్గే విధంగా అవి వచ్చి అటాకులు చేసేవి. ఎంత కాపలా పెట్టినా కోతుల్ని తరమవేయడం అంత తేలికేమీ కాదు. ఈ పని మనుషుల మీద ఈయన కోప్పడుతూ ఉండేవారు. వాళ్ళు చెప్పేవారు, మేమేం చేస్తాం సార్, కోతుల్ని మేము కాపలా కాస్తూనే ఉన్నాం, అక్కడి నుంచి కేకలు వేస్తున్నాం, కర్రలు పుచ్చి కొడుతున్నాం, అయినా వాటి పని చేస్తూనే ఉన్నాయి. కొద్దిగా గొప్ప తగ్గిందే కానీ పూర్తిగా అంతర్ధానం కాలేదు. తీరా పంట చేతికొచ్చి మామిడి పండు ఏదో దాన్ని మార్కెట్కి పంపించి డబ్బు వచ్చే టైంకి చాలా ఘాటాలో పడింది, నష్టం వచ్చింది. మీకు నేను దృష్టాంతం ఎందుకు చెప్తున్నానంటే హీ వాంటెడ్ ఫుల్ఫిల్మెంట్. 5 సంవత్సరాల హార్డ్ వర్క్, 5 లక్షల రూపాయలు పెట్టుబడి, కనీసం 2 లక్షల ఆదాయమైనా మొదటి సంవత్సరం ఫలసాయంలో తీస్తే, అలాగే 4 ఏళ్ళు తీసేప్పటికీ అప్పటికి బ్రేక్ ఈవెన్, ఆ తర్వాత లాభాలు వస్తాయి. హీఈజ్ కాట్ ఇన్ దాట్ గ్రీడ్ అని అనడానికి కూడా వీల్లేదు.
దట్ ఈజ్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్. కష్టపడ్డాడు కదా మరి. దాన్ని గ్రీడ్ అని అనడానికి కూడా వీల్లేదు. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఎ గ్రీడ్. స్టిల్ హీ సీకింగ్ ఫుల్ఫిల్మెంట్ త్రూ ఎ పర్టికులర్ మెథడ్ ఇన్ విచ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా రావాలి. ఆ ఫుల్ఫిల్మెంట్కి అడ్డొస్తున్నాయి ఈ కోతులు. దాంతో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఆయన నన్ను సలహా అడిగారు. నేనన్నాను, మీరు సంపన్నులు, మీకు బోల్డంత సొమ్ము ఉంది, ఆ 5 ఎకరాల భూమిని మీరు ఏం చేస్తారంటే ఆ తోటని, ఆ ప్లాంటేషన్ని కోతులకు అక్కడ ఉండి కాపలా కాసి వాళ్ళకి అది పరమేశ్వరార్పణమస్తు అని వదిలిపెట్టేయండి. వాళ్ళకి సంతోషం కలిగిన తర్వాత ఏదైనా మిగిలితే మిగిలిందని మీకు రైతు తీసుకొచ్చిస్తే తీసుకోండి, లేకపోతే ఊరుకోండి. అది వాళ్ళకి, మీ భూమి ఎక్కడికి పోదు. ఆ ఫలసాయంలో మటుకు మీరు శ్రీకృష్ణార్పణ వస్తువుని చేసేయండి, కోతులకి వదిలిపెట్టేయండి. వాళ్ళు అక్కడ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని కూడా దాంట్లో ఆ ఫలసాయం మీరు తీసుకుంటారా, వచ్చిన లాభాన్ని మీరు తీసుకుంటారమ్మా, నాకు ఏదైనా మిగిలితే ఇవ్వండి అని చెప్పండి. డూ దట్. మీరు సంపన్నులు, మీరు ఆ పని చేయొచ్చు అని సలహా చెప్పాను. హీ డిడ్ నాట్, నా సలహా వినలేదు. నా సలహా చెప్పిన టైంకి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన ఈ సలహా వినలేదు. నేను చెప్పాను, ఇంకా చాలా చెప్పాను. ఏమన్నా ఇవన్నీ అశాశ్వతములు, మనం వెళ్ళాలి, డబ్బులు లెక్క వేస్తూనే ఉంటాం, ఎప్పుడో పుట్టుకుమంటాం మనం, మన జీవితాలు నీటి బుడగల వంటివి అని ఇవన్నీ చెప్పాను. నేను నా లోటు లేకుండా నేను చెప్పాను. ఇంకొక మాట కూడా పాజిటివ్ స్థిరంగా చెప్పాను, కోతిని హాని చేయవద్దు అని చెప్పాను. ఎందుకంటే ఆయన మాటల్లో ఆయన ఈ కోతులకు ఏదైనా ప్రయోగం చేసి ప్రయత్నంలో ఉన్నాడా అని అనిపించింది నాకు. మీరు కోతులకు మాత్రం హానిని చేయవద్దు, అవి రామబంటులను దండం పెట్టి నెత్తిన గుడ్డ వేసుకుని ఇవతలకు వచ్చేయడమే తప్ప మీరు వాటికి హాని మాత్రం చేయకండి సుమా అని నేను చెప్పాను. వినాలన్నా మాట వినలేదు. నా దగ్గరికి వచ్చేప్పటికే ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత యాంటాగనిజం, హేట్, ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఒక గన్ ఒకటి కొన్నాడు, షార్ట్ గన్. షార్ట్ గన్ అంటే అది మనుష్యులకు ఉపయోగించరు, దాన్ని పశుపక్ష్యాదులకు వాడతారు. దానికి లైసెన్స్ అది ఈజీగా దొరుకుతుంది అనుకుంటా. అండ్ భయపెట్టడం కోసం కొన్నాడు. హీ వాంటెడ్ టు ఫ్రైటన్ ది, ఆయన ఇంటెన్షన్. గన్ను పైకి పేలిస్తే, షార్ట్ గన్ 2-3 తూటాలు ఇటొకటి అటొకటి పేలిస్తే ఆ ధ్వనికి అవి భయపడి పారిపోతాయని చెప్పేసి కొన్నాడు. అంత పనే అయింది, అవి భయపడి పారిపోయేవి. ఓసారి ఈయన అసలు ఆ గన్న ఏమిటి, ఎలా పారిపోతున్నాయి, అది వాళ్ళకి, ఆ రైతులకు వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు కాలుస్తారు, ఆ దెబ్బలుగా పారిపోతాయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఈయన విజిట్కి వెళ్ళినప్పుడు మంచి ఫలసాయం వచ్చిన టైంలో ఆ కోతులు 1-2 కోతులు కనబడితే రే గన్ను పట్టుకురారా అని వాటి వైపు ఆ దిశలో కాల్చాడు ఆయన. లేకపోతే వాటికే గురి పెట్టాడు. గురి పెట్టేంత సమర్థుడేం కాదు, టార్గెట్ చేసేంత మునగాడేం కాదు, కాల్చాడు. మొత్తాన్ని ఇది కోతికి తగిలింది. అది థడేలుకొని అక్కడి నుంచి కింద పడిపోయింది ఆ కోతి. హిట్ డైట్. ఈయన ఇంటికి వచ్చేసాడు. సరే ఫలసాయం బాగానే వచ్చింది, డబ్బులు బాగానే వచ్చాయి. ఈయన మనస్సులో బెంగ పట్టుకుంది, కోతిని చంపితే దేవుడు క్షమించడేమో అని బెంగ పట్టుకుంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఒక ప్రాణి, కోత అయ్యేది, కుక్క అయ్యేది, ఒక ప్రాణిని హింసిస్తే పాపం, ఆ పాపం అన్నిటికీ సమానంగా ఉంటుంది. అంతేగాని కోతిని హింసించిన పాపం 10 లక్షల రెట్లు ఉంటుంది, 1000 రెట్లు ఉంటుంది అని ఇలాగ ఇదంతా ఈ పౌరాణికులు చెప్పి పెడతారు. ప్రాణి మీరు కుక్కను కొట్టినా కోతిని కొట్టినా ఒకే పాపం వస్తుంది. దాంట్లో గ్రెడేషన్స్ ఏముంటాయి, మనిషిని కొట్టినా ఒకే పాపం వస్తుంది. గ్రెడేషన్స్ ఉంటాయని నేను అనుకోను. మీరు పని కట్టుకుని చీమను నలిపేసినా కూడా అదే పాపం వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఆ సైజును బట్టి చెప్తారా, మనిషి ప్రాణం సైజును బట్టి చెప్పరు కదా. కాబట్టి ఆయనకి భయం పట్టుకుంది. ఎవరో పెట్టారు, కోతి శ్రీరామచంద్రుని యొక్క అనుంగు బంటు ఇది అది ఇలాంటిదో చెప్పారు. అప్పుడు ఆయన భయంతో దుఃఖంతో ఉన్నారు. అప్పుడు మళ్ళీ నన్ను సలహా అడగచ్చా, నన్ను సలహా అడగలేదు. ఈసారి భయపడ్డారు నన్ను సలహా అడగడానికి. ఎందుకంటే నేను చెప్పిన సలహా పాటించలేదు, రెండోసారి విన్న సలహా. ఇంకొక ఆయన సలహా అడిగారు, ఎవరినో ఈ పౌరాణికులను ఎవరినో సలహా అడిగారు. వాళ్ళు ఏం సలహా చెప్పారంటే శివాలయం కట్టిస్తే పాపం పోతుందని చెప్పారు. చూడండి, వాళ్ళు
శివాలయం కట్టిస్తే పాపం పోతుంది. ఆయన శివాలయం కట్టించారు. తర్వాత మరి ఆయన పాపం పోయిందో లేదో మనకేం తెలుస్తుంది? చిత్రగుప్తునే ఉన్న అడగాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో కొంతకాలం జీవించారో ఆ ప్రాపర్టీ ఏమైందో అయింది. వాళ్ళు సంపన్నులు. ఈ ప్రాపర్టీ వల్ల నష్టం వచ్చినా వాళ్ళకి చెడిపోయింది ఏమీ ఉండదు. తర్వాత ఆయన కాలం చేశారు. ఆయన జీవించి ఉన్నంతకాలము ఈ కోతిని చంపిన తర్వాత ఒక అశాంతితో, ఒక ఉద్వేగంతో బతికారు ఆయన. నాకు చెప్పారు అలాగా. తర్వాత ఆయన ఆ భయంతో పోయారని కూడా కొంతమంది అన్నారు. కాదండి, శివాలయం కట్టిన తర్వాత కొంత కుదుటపడ్డాడని కొంతమంది అన్నారు. కాబట్టి ఇతర ప్రాణులను హింసించినప్పుడు అది ఏదో రూపంలో మన వెంటాడుతుందండి. అంచేత అలాంటివి పెట్టుకోకూడదు. యూ షుడ్ లూజ్. ఆ లాస్ ఏదైనా ఉంటే ఆ లాస్ని ఎత్తి మీద వేసుకుని దండం పెట్టి ఊరుకోవడం తప్ప, అదో నేను తిందాం అనుకున్న అరటిపండు కోతి పట్టుకుపోయింది అని దాన్ని ఏమో ఒక రాయి వేసి కొట్టారనుకోండి, బై మిస్టేక్, మనం అంత టార్గెట్ మనం చేయలేం. బై మిస్టేక్ ఆ రాయి దానికి తగిలిందనుకోండి, అయ్యి బాబోయ్ భయం వేసేస్తుంది. ఐ షుడ్ నాట్ హ్యాపెన్. మన పండు పట్టుకుపోయింది, ఆ పూట మనం పలహారం లేకుండా ఉండవచ్చు. కాబట్టి ఎంత సెన్సిటివ్గా ఉండాలి. సెన్సిటివిటీ మనకి తెలుస్తూ మనం ఇతరుల ప్రాణులకు హాని జరగరాదు. మనకి తెలియకుండా ఏదైనా జరిగిందంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఇన్ ఏ వే. మనం అనుకోలేదు. అన్కాన్షియస్గా జరిగిందంటే అది ఇట్స్ ఓకే, వీ కుడ్ బి ఎక్స్క్యూజ్డ్. కాబట్టి ఇతర ప్రాణుల విషయంలో మనం ఎంత సెన్సిటివ్గా ఉండాలి. భూతాని ప్రాణులు సుఖకామాని, సుఖమును కోరేవి. అందరూ అంతే కదండి, సకల ప్రాణులు సుఖమునే కోరుకుంటాయి. ఎవడైతే దండేన హింసతో, ఎవడైతే ఆత్మనః తనకు సుఖమును అన్విచ్చన్ కోరుతున్నవాడై భూతాని ప్రాణులను దండేన హింసతో విహినస్తి హింసించును, సహా అతడు ఉంది కాబట్టి సహా పెట్టుకున్నాం. ప్రేత్యా మరణించిన తరువాత సుఖమును నలభతే పొందడు. అంటే బతికున్నప్పుడు ఏమైందో తెలీదు, బతికున్నప్పుడు ఏమో అంత బాగానే ఉండొచ్చు, యూ డోంట్ నో. బట్ మరణించిన తర్వాత ఉత్తర జన్మయందు వాడికి సుఖం అనేది ఉండదు. అంటే వాడు నరకానికి పోతాడు, లేకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ పశువుగానో ఏదో పుట్టి చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆయన ఎలా చెప్తున్నాడో చూడండి. పాపం వీళ్ళు బుద్ధుడిని దూరంగా ఎందుకు పెట్టారో నాకేం అర్థం కాలేదు. ఆయన వ్యాసుడు చెప్పినట్టుగానే చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు చెప్పినట్టు వ్యాసుడు చెప్పినట్టు చెప్తున్నాడు. అంటే ఏమిటి, దట్ కల్చరల్ ఎలిమెంట్స్ కూడా సరిగ్గా సేమ్ ఉన్నాయి. పోనీ క్రైస్తు చెప్పిన చోట ఇదే చెప్పినా ఆ కల్చరల్ ఎలిమెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తత్వం ఇదే చెప్పినా ఇక్కడ కల్చరల్ ఎలిమెంట్స్ కూడా డిఫరెన్స్ లేదు, సేమ్ చెప్తున్నాడు ఆయన. సుఖకామాని భూతాని దండేన విహినస్తియః ఆత్మనఃసుఖమన్విచ్చన్న ప్రేత్య లభతే సుఖం. తరువాతి శ్లోకం మనస్సులో ఉదికే భావన కోసమని. సుఖకామాని భూతాని నదండేన హినస్తియః ఆత్మనఃసుఖమిచ్చంస్తు ప్రేత్యాసౌ లభతే సుఖం. అంటే ఇప్పుడు ఈవేళ చదివిన శ్లోకానికి ఆ నాలుగు తీసేస్తే, పాజిటివ్ చేసేస్తే ఆ శ్లోకం అవుతుంది. అంటే నిషేధముఖంగా చెప్పి తర్వాత అన్వయముఖంగా అదే విషయాన్ని చెప్తున్నారు. చాలా మంచి శ్లోకం. రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.